सर బాబు వెనకరా మేము ముందు నుంచి ఉన్నాం కదా. ఓకే సార్. ఓకే సార్. నువ్వు గడపడ్డావా? ఓకే సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు నన్నే సాహెబ్, నేను సీనియర్ న్యాయవాదిని, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా నాయకుడు, మా ఎమ్మెల్యే మరియు మంత్రి మరియు రాష్ట్ర మంత్రివర్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన జన్మదినం రోజునే మంత్రిగా ఫస్ట్ నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇంకా ఆయనకి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి, ఈ నెల్లూరు నగర ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి నగరాన్ని ఎంతో సుందరవనంగా తీర్చిదిద్ది అప్పుడే అతని మార్కు పరిపాలన కూడా కొనసాగింది. ఈరోజు చూస్తే ఉదయాన్నే నెల్లూరు నగరంలో అన్ని వార్డుల్లో కూడా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే పనులు చేయడం, నీళ్లు చల్లడం, గ్రీనరీ వైపు అడుగులేయడం జరుగుతుంది. ఈ రోజు నారాయణ గారు ఇక్కడి నుంచి మన నెల్లూరు నగర అభివృద్ధి కోసం సిఆర్డిఏలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆయన నిద్ర లేకుండా 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఉన్నాడు. ఎంతో అందమైన రాజధానిని తయారు చేసి అదేవిధంగా మన నగరాన్ని కూడా బెంగళూరు, మైసూరు పెద్ద నగరాలతో పోటీ పడేటట్టుగా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే కంకణం కట్టుకుని ఉన్నాడు. నారాయణ గారికి మాకు నాయకుడు కావడం మా అందరికి కూడా నెల్లూరు నగర ప్రజలకి ఎంతో గర్వకారణము. మేము గర్విస్తున్నాం కూడా. మేమందరం ఎంతో శ్రమకొచ్చి అందరూ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి అందరం కూడా మహిళలు ఆయన కోసంగా శ్రమించి పనిచేసి 72,000-73,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని ప్రజల యొక్క పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పండగ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజలు బృహత్తరమైన మెజార్టీ 164 సీట్లు ఇచ్చి చాలా పెద్ద భారము, అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం జరిగింది. ఆయన మీద ఉన్న విశ్వసనీయత, డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, ఏది సైలెంట్ గా ఉన్నారు అంటున్నారు కదా, ఇదే ఆ వాల్కెనో, ఇదే ఆ ఉప్పెన. ఈ రాష్ట్రంలో ఆ మార్పు కోరుకున్నారు ప్రజలు. ఆ మార్పే 164 సీట్లని తెప్పించింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరికి మా ఉమ్మడి ఈ ప్రభుత్వానికి శుభాభివందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మన నెల్లూరులో మన కొత్తగా మళ్ళీ మినిస్టర్ అయిన శ్రీ పొంగూరు నారాయణ గారి ఈరోజు జన్మదిన పురస్కారం కాబట్టి ఈరోజు కలిసి విషెస్ ఇవ్వడం జరిగింది. మాకంతా చాలా ఆనందంగా ఉంది. నెల్లూరులకు, మాకే కాదు, కార్యకర్తలే కాదు, నెల్లూరులకు, ముఖ్యంగా నెల్లూరులకు. ఎందుకంటే
ఏదైతే మున్సిపల్ శాఖ కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండిన ఆ పోర్ట్ఫోలియో ఆయనకు మరొక్కసారి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మన నెల్లూరు నగరమే కాదు మన రాష్ట్రం ఎంత పురోగతికి ముందుకు నడుస్తుందో మనకు ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సార్ మెంటాలిటీ ప్రతి ఒక్కరికి, నగరవాసులకైతే ప్రతి పల్స్ తెలుసు. ఆయన ఒక్కసారి అనుకున్నారంటే అది డెఫినెట్ గా అది పూర్తయ్యేదాకా వదలరనేసి. అందువల్ల మన నెల్లూరు నగరం కానివ్వండి, మన రాష్ట్రం చాలా అద్భుతంగా మారబోతుంది. ఒక కంపారబుల్ సిటీస్ తో ఏదైతే మన సింగపూర్, మలేషియా లెవెల్లో ఆయన ఏ కళ ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఆల్రెడీ స్టెప్స్ స్టార్ట్ చేసేసారు. మాకు నిన్న కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. రాగానే ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ మీద దృష్టి కేంద్రీకరించడం, దాని నుంచి మొదలు పెడుతున్నాయంటే ఆయనకి ఇచ్చిన ఆ పోర్ట్ఫోలియోలో కానీ ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, చిత్తశుద్ధి ఇక్కడే తెలుస్తుంది. అందువల్ల మరొకసారి కొవ్వూరు నారాయణ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నా పేరు గండా సత్యనారాయణ. నేను రాష్ట్ర కాపు జేఏసీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు నారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ కూటమి, ఈ 164 సీట్ల కూటమి గెలిచేటట్టే ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారు ఈ ముగ్గురు కలయికతో ఈ విజయం సాధించారు. అలాగే మేము రాష్ట్ర మొత్తం మీద జేఏసీ తరఫున ఈ కూటమికి ఎవరు పోటీ చేస్తున్నారు, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అందరికీ కష్టపడి దృష్టితో మా కాపు సంఘం తరఫున, జేఏసీ తరఫున అందరినీ గెలిపించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కలయిక ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ కలయిక ఉండాలని మేము ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డి అమరావతి రాజధాని. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంస్థలు బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్ లో వితిన్ మినిట్ లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్థలు తీసుకొచ్చాం. ప్రజలకి ఉపయోగపడేట్టుగా, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్థలు పేదలు, నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. హై టెక్నాలజీ, సిల్వర్ టెక్నాలజీతో వాటిని జరిగింది. ఇన్కంప్లీట్ గా పోవడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరూ తెలిసింది. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు నమ్మకం. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్ గా శాంక్షన్ చేసింది. అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు దాదాపు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్డు, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటినన్నింటినీ నిర్వహణ చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రాలకైనా రాజధాని అంటూ ఉండాలి. అయితే ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తుంది.
అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు. ఈరోజు ఆ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో, వీలైనంత 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్ లో అయితే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం 19 చేసిన అనుభవంతో నా ఎస్టిమేషన్ 2.5 years లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా. అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం, 2 సంవత్సరాల 2.5 సంవత్సరాలు. నా యొక్క అనుభవం అయితే 2.5 సంవత్సరంలో పూర్తి అవుతుంది కదా చేయాలి. చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5 లో చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి కళ. ఖచ్చితంగా టాప్ 5 లో 1 అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచాల. ఒక్కసారి అంటే ఒక్కసారి పెంచలేదు, ఒకసారి కూడా పెంచలేదు. ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజ్లు ఉంటాయో వాటిలన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్ తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావచ్చు, నిధులే కాదు. ఈరోజు ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీస్ లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్ చేసాం. ఆ రోజు స్కూల్స్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వహణ చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్సులు పెంచారు. అయితే ప్రజలకి బడ్డలు లేకుండా ఎలా చేయాలి దానికి యాక్చువల్ గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ అనుకుని నెరవేర్చేట్టుగా చేస్తూ